ఈ మంచి అప్డేట్ అయితే మనకి యూట్యూబ్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉందబ్బా. ఇక ఫేస్బుక్ ముచ్చటంటారా, మధ్యలో వస్తా ఉంటుంది పోతూ ఉంటుంది, ఏదో కరెంట్ కదా పోయి వస్తుంది అన్నట్టుగా ఊకే వస్తుంది పోతుంది. ఇక ఇప్పుడైతే ఈ అప్డేట్ వచ్చి 2 రోజులు అవుతుంది. 2 రోజులు అయినాక కూడా ఈ అప్డేట్ పోతలేదు అని అంటే మేబీ అందరికీ వచ్చి ఉంటుంది. దీన్ని మీరు అందరు కూడా యూజ్ చేసుకోవాలనే విధంగా ఇప్పుడు ఈ అప్డేట్ గురించి అయితే మీకు చెప్తున్నా. ఏంటి అప్డేట్ అంటే థంబ్నెయిల్. థంబ్నెయిల్లో మనకు పెట్టేసుకోవచ్చు కదా అంటే మరి ఫేస్బుక్లో పెట్టడం ఎలాగా? ఫేస్బుక్లో అప్లోడ్ చేసే మన రీల్ వీడియోకి థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక మనకి బెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది ఇలా. ఎందుకంటే మీరు క్లారిటీగా చూసుకోండి, ఒక్కొక్కసారి మనం ఎంత మంచి కంటెంట్ ఉన్న రీల్ వీడియో పెట్టినా సరేనండి, ఆ లోపల దాకా ఉండే కంటెంట్ మంచిగా ఉంటేనే స్టార్ట్ చేసిన వాళ్ళు అదంతా మంచిగా చూస్తారు. దానివల్లనే మనకు వ్యూస్ వస్తే మంచిగా రికమెండేషన్లో పోతుంది. అలా కాకుండా స్టార్టింగ్ కనిపించిన వాళ్ళకే ఆ థంబ్నెయిల్ ఏంటి, అసలు ఆ వీడియోలో ఉండే కంటెంట్ ఏంటి అనేది హైలైట్గా కనిపించింది అనుకోండి, అప్పుడు రీల్ వీడియోకి వ్యూస్ అనేది వేరే రేంజ్లో ఉంటుంది. సో మనందరికి తెలుసు, మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఏదైతే అట్రాక్టింగ్గా ప్రతి ఒక్కరికి కనిపించాలో మనం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తాం. దానివల్ల మనకి మంచి రీచ్ అనేది ఉంటుంది, ఎక్కువ వ్యూస్ అనేది వస్తుంది. కానీ ఫేస్బుక్లో చూసుకుంటే మాత్రం మనకంతా మైనస్ పాయింటే ఉంది. ఇప్పుడు దాని పరంగా వచ్చిన ఈ అప్డేట్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఫేస్బుక్ రీల్ వీడియోకి మనం ఎలా థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ అప్డేట్ అయితే మనకి ఫేస్బుక్ యాప్లో ఫేస్బుక్ పేజ్లో వచ్చేసింది. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న ఫేస్బుక్ అకౌంట్స్ అన్నిటికీ కూడా ఈ అప్డేట్ అయితే వచ్చేసింది. అందుకే నేను మీకు కూడా చెప్పేస్తున్నాను. ఇక నుంచి ఈ విధంగా కనుక మీరు థంబ్నెయిల్ సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, మీ రీల్స్ వీడియోస్ కూడా మంచిగా వైరల్ అయితే కన్ఫర్మ్ అయితే. సో ఇలాంటి అప్డేట్స్ గురించి కూడా మీరు ఇంకా తెలుసుకోవాలి, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ మీకు కావాలి మనీ ఎర్నింగ్స్ తరఫున అంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. మీకు ఇంకా ఏదైనా సోషల్ మీడియా అకౌంట్స్ పరంగా ఏదైనా డౌట్ ఉందనుకోండి, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి కొన్ని రిప్లైస్ అనేవి నేను అక్కడ ఇవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ వీడియోలో అయినా సరే తప్పకుండా వాటికి సమాధానం అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇప్పుడు వచ్చిన ఈ రీల్స్ వీడియోస్కి థంబ్నెయిల్ అనేది మనం ఎలా సెటప్ చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ అయితే మనకి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, మనకున్న ఆ రీల్ వీడియోలోని నుంచెల్లే మనము థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా మనకి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఇలా మాత్రమే ఉంటుంది, సారీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇలా మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా మనకి ఫేస్బుక్లో యూట్యూబ్ వీడియోకి మనం థంబ్నెయిల్ మనం రెడీ చేసుకొని దాని తర్వాత యాడ్ చేస్తాం కదా, అలాగా మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న థంబ్నెయిల్ని కూడా మనం అటాచ్ చేయడానికి కూడా అవైలబుల్గా వచ్చేసింది అనమాట. రావడమే 2 అప్డేట్స్ని ఒకటేసారి తీసుకొని వచ్చేసింది. సో దీని కారణంగానే ఎందుకంటే మనకు అప్పుడప్పుడు మన రీల్ వీడియో మన షార్ట్ వీడియో అయినా సరే కొంచెం బ్లర్గా ఉంటుంది, కరెక్ట్ అయిన పొజిషన్ ఎక్కడ మనం థంబ్నెయిల్గా సెట్ చేసుకోవాలని ఒక కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ రీల్ వీడియోకి తగిన థంబ్నెయిల్ ఎలా ఉంటే అట్రాక్టింగ్గా ఉంటుంది, చూసే వాళ్ళు 100% క్లిక్ చేయాలంటే ఎలా ఉండాలి అనేది మనకు మన రీల్ వీడియో పరంగా మనకు ఒక అవగాహన అనేది ఉంటాయి. కాబట్టి మనము ఈ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసే యాప్స్ ఏదైతే ఉంటుందో, మీకు తెలిసిన యాప్స్ ఏవి ఉంటే దాంట్లో ఫస్ట్ మీరు 9:16 సైజ్లో కనుక మీరు సెలెక్ట్ చేసుకొని ఆ థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసేసుకోవాలి. అంటే నార్మల్గా నేనైతే మాత్రం పిక్సెల్ ల్యాబ్ని యూజ్ చేస్తా. ఏ సోషల్ మీడియా అకౌంట్కైనా సరే పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసేస్తాం. మనకి షార్ట్ వీడియో రీల్ వీడియో సైజ్ ఉంటుంది కదా 9:16. సో ఆ సైజులో మనం అయితే సెలెక్ట్ చేసుకొని మనకి ఎలా అయితే థంబ్నెయిల్ కావాలో అలా మీరు థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకొని ఉంచుకోండి. మీరు సేవ్ చేసుకొని ఉంచుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మీరు మీ ఫేస్బుక్ అకౌంట్కి వచ్చేసిన తర్వాత మీ అకౌంట్ మీద క్లిక్ చేయగానే కింద రీలా లైవ్ అని ఉంటుంది కదా, రీల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఏమైనా మేక్ ఓవర్స్ అనుకోండి, అంటే మ్యూజిక్ యాడ్ చేయడము, టెక్స్ట్ మెసేజ్ ఇలాంటివి ఏమైనా రాయడము, ఎఫెక్ట్స్ ఇవ్వడము, ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసుకోండి. అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ తర్వాత మనకి డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ రాయమంటుంది. అక్కడ నుంచి వెళ్ళి షేర్ అవ్వగానే మనకి పబ్లిక్ అయిపోతుంది కదా. సో మీరు ఆ ప్లేస్లో ఉన్న తర్వాత ఇక్కడ మనకి చూడండి, మన వీడియో పైన ఒక గ్యాలరీ సింబల్ అనేది కనిపిస్తుంది, క్లియర్గా చూడండి. ఆ గ్యాలరీ సింబల్ ఏంటి అని అంటే మనం థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన ఆ మెయిన్ అప్డేటే ఇదన్నమాట. ఆ గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేసుకోగానే మనకి ఎలా చూపిస్తుంది అని అంటే కిందనేమో కొంచెం టైం పడుతుంది, ఒక 10 to 20 seconds మనకి టైం లోడ్ తీసుకొని మన వీడియో మొత్తం కూడా మనకి అక్కడ ప్లే కనిపిస్తూ ఉంటుంది. మనం యూట్యూబ్ షార్ట్కి ఎలా అయితే మనం స్క్రోల్ చేసి సెలెక్ట్ చేసుకుంటామో, మనం ఎక్కడైతే ఆగుతామో ఆ ప్లేస్లో ఉన్న ఫోటో అనేది మనకి థంబ్నెయిల్ లాగా స్టార్టింగ్ అనిపిస్తుంది. అలా మనకి వీడియో మొత్తం కూడా రావడానికి 10 to 20 seconds అయితే టైం పడుతుంది మన షార్ట్ లెంత్ని బట్టి. నాకు ఆల్మోస్ట్ 50 seconds దాకా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది. మీది 30 seconds ఉందనుకోండి, ఇంకా చాలా తక్కువ టైమే పడుతుంది. అలా కింద మన రీల్ వీడియో మొత్తం కూడా మనకి ఒక్కొక్క ఫోజ్ దగ్గర ఒక్కొక్క ఫోటో
లాగా మనకి కనిపిస్తుంది. మనం స్క్రోల్ చేసి సెలెక్ట్ చేసుకొని మనకి thumbnail లాగా అదే మనకి వచ్చేస్తుంది. అలా కాదు, మనం ఇందాక క్రియేట్ చేసుకున్న thumbnail మనకి మన రీల్ వీడియోకి మనకి కావాలి, స్టార్టింగ్ పేజ్ అదే కనిపించాలి అంటే కింద మనకి యాడ్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. చూడండి, యాడ్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన బ్రౌజ్కి అనేది వెళ్ళిపోయి అక్కడ మనం క్రియేట్ చేసుకున్న పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసుకున్న ఫొటోస్, నార్మల్గా దిగిన ఫొటోస్, కెమెరాతో దిగినవి, స్క్రీన్ షాట్స్, ఓన్లీ ఫొటోస్ మాత్రమే వస్తాయి. అక్కడ నుంచి మనము ఫోటోని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మన వీడియో దగ్గర మన thumbnail అనేది మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అదే ఫోటో ఇక్కడ వచ్చేసింది. అలా వచ్చేసిన తర్వాత మీరేం చేయాలి, యాజ్ ఈజ్గా మీరు ఇంతకుముందు లాగానే డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్స్ రాసేసి షేర్ నవ్ అని అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ యొక్క రీల్ వీడియో thumbnail తోని పబ్లిక్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మీ రీల్ వీడియోలో ఉన్న క్లిప్ అయినా కావచ్చు, లేదంటే బయట సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అయిపోయిన thumbnail అయినా సరే మీ రీల్ వీడియోకి యాడ్ చేసుకొని ఈజీగా మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. దీనివల్ల మీ రీల్ వీడియోస్ అనేది ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెస్ట్గా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ అయిపోయి వ్యూస్ అనేది మీకు చాలా ఎక్కువగా వస్తాయి. ఖచ్చితంగా మీకు అప్డేట్ వచ్చిందా లేదని చూడండి. ఇన్ కేస్ మీకు అప్డేట్ రాలేదు అని అంటే ఒక చిన్న ట్రిక్ అయితే ట్రై చేయండి. ఏంటంటే మీరు మీ ప్లే స్టోర్ని ఓపెన్ చేసేసి ఫేస్బుక్ యాప్ ఏమైనా అప్డేట్ ఉందా లేదని చూడండి. ఎందుకంటే నేను సమ్ అకౌంట్స్ని నేను అలాగా అప్డేట్ అన్న తర్వాతనే ఒక 1 hour 2 hours తర్వాత నాకు ఆటోమేటిక్గా ఈ thumbnail ఆప్షన్ అనేది వచ్చింది. దానికి ముందు నాకు రాలేదు. సో ఇలా చూసుకోండి, మీకు కూడా కన్ఫర్మ్గా వస్తుంది. ఒకవేళ అలా చేసినా రాలేదు అని అంటే ఒకవేళ ఫోన్ లేదంటే ఫేస్బుకే ప్రతి ఒక్కరికి ఇవ్వలేదు, లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే ఇచ్చిందని. అలా వచ్చింది అంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి సో ఫేస్బుక్ అప్డేట్ కోసం వెయిట్ చేయడం అయితే మర్చిపోకండి. చెప్పాను కదా, ఇలాంటి బోల్డ్ అన్ని విషయాల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.